వావ్ ఫైనలీ అది అక్కడ అందరు ఫొటోస్ దిగుతారు కదా, దట్ ఈస్ ద స్పాట్ అనుకుంటా. అక్కడ పైన మీరు డిస్క్లైమర్ చూడొచ్చు, వీర్ బోహెన్ హియర్, వి లివ్ హియర్, సో ప్లీజ్ ఎంజాయ్ బట్ ఇన్ పీస్, నో షౌటింగ్ ఆర్ లౌడ్ మ్యూజిక్ అన్నారు. సో మనం కూడా ఒక 2 ఫోటోలు దిగేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకు ఇక్కడ అంతా పిచ్చోళ్ళు అయిపోతారు ఫొటోస్కి. ఒక వ్యూ చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. We are waiting for our turn. ఇక్కడ చాలా రష్ ఉంది, పక్కా ఇక్కడ నుంచి ఫోటో తీసుకొని వెళ్ళాలి. Let's wait. Patience is all we have. ట్రిప్ అవుతుంది మా చెల్లి. బ్లెస్సింగ్స్ ఇస్తున్నా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. ఇదే మీరు మీ ఫేవర్లో చూసుకునేది. ఇట్స్ సో బ్యూటిఫుల్ గైస్. వెనకాల ఆస్ట్రియన్ ఆల్ప్స్, చర్చ్ అండ్ దిస్ బ్యూటిఫుల్ విలేజ్. This is a must visit place in Austria. Look at this beautiful view guys. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వ్యూస్. మనకైతే కావాల్సిన వీడియో వచ్చేసింది. సో పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి కావాల్సిన ఫొటోస్ అయితే వచ్చేసినాయి, కానీ ఆకలి చాలా వేస్తుంది. కానీ ఇక్కడ తిందామన్నా దొరకడానికి ఏమీ లేదేమో అని అనిపిస్తుంది. ఎనీవేస్ ఫస్ట్ అయితే మేము ఇక్కడే ఉన్నామని హోటల్ చూసాం, కానీ ఎవ్రీథింగ్ ఇస్ సోల్డ్ అవుట్. అర్థం కాలే అప్పుడు. ఇప్పుడైతే నాకు అర్థమైంది, ఎందుకంటే హార్డ్లీ ఒక 30-40 హౌసెస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. మోస్ట్లీ రెసిడెన్షియల్గా ఉన్నారు. దీని గురించి ఇంకా డీప్గా స్టడీ ఈ ప్లేస్ అయిపోయినాక రూమ్కి వెళ్ళాక చేద్దాం. ఎందుకంటే ఈ చలికి ఇప్పుడు రీసెర్చ్ చేసినంత సినిమా లేదు. చిన్న ప్లేస్ అంతా వాకింగ్లో మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇదంతా నేను ఒక వ్లాగ్ చేసి పెడతాను సపరేట్గా. హౌస్ సార్స్టియన్. ఇల్లులు కూడా అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. చూడాలి రెడీ, లేకపోతే వెనుకకి వెళ్ళిపోదాం. అటు సైడ్ అన్న ఏదైనా ఉంటాయి, ఆడ వాటర్ దిగొచ్చు. ఏమైనా అడుగుదామా? చూడండి గైస్ ఎంత క్రేజీగా ఉందో ఇదంతా కూడా. వ్యూస్ మొత్తం సాల్స్బర్గ్ అంతా కనిపిస్తుంది. నా బొంద సాల్స్బర్గ్ అంటున్నా, హాల్స్టాడ్ కనిపిస్తుంది అంతా.
క్రేజీ ఉంది కదా. ఫోటో కంటే ఫోటోస్ దిగుతారు. నాలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటారు కదా, వాళ్ళు ప్రిపేర్ కాదు ఇట్లా ఫోటోలు తీయాలి, ఇట్లా అది చేయాలి. ఎంత ఇస్తున్నావు మరి నీ ఫొటోస్ వీడియోస్? అరే ఫేమస్ అయితే నువ్వు పింకీ వాళ్ళ తమ్ముడు అవుతావురా. ఎవరికైనా అది వస్తుందా? పైసలు కట్టినా రారు. రిషి వాళ్ళ అక్క పింకీయే. No, గైస్ కామెంట్ పింకీ వాళ్ళ ఇదైతే తమ్ముడు రిషి. డిబేట్. ఎవరు రిషి వాళ్ళ అక్క పింకీ అని కామెంట్ చేసిరు అనుకో, వాడి దగ్గర పైసలు లేవు, ఏం తీసుకురాడు. సో లంచ్ టైం కాదు, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. వి థాట్ విల్ బై సంథింగ్ ఫర్ అవర్ ఫుడ్ చూడండి ఎంత ఉందో. 5 అంటే 5 euros. ఇది 5 euros అంటే 600 రూపాయలు. ఏముంది ఇందులో? మిక్చర్ ప్యాకెట్ ఇది. బయట రెస్టారెంట్స్కి వెళ్ళామనుకోండి, అమ్మ రేంజ్లో ఉంటాయి ప్రైజెస్. సో ఫారెన్కి వచ్చినప్పుడు సూపర్ మార్కెట్స్కి రావాలి. ఇవే మనం అఫోర్డ్ చేయలేము ఫ్రాంక్లీ. బ్రో ఇక్కడ సాల్టే బాగుంటుంది అంట, ఎందుకంటే సాల్ట్ మైన్ కదా పైన. బ్రో పెరుగు కావాలా? మా ఇంత చల్ల నాకేమిద్రా. స్పూన్ లేదు, చేతితో తినాలి. సో మనం హాల్స్టాడ్ టూర్ అయితే అయిపోయింది. నా మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాము మ్యూనిక్కి. హాల్స్టాడ్ నుంచి సాల్స్బర్గ్ వచ్చే ట్రైన్ చాలా చాలా రష్ ఉంది. సో I could not record anything. Now we came to Salzburg వెళ్ళాలి ఇప్పుడు. వీఆర్ ఇన్ బిట్వీన్ అత్నాంగ్ కుచ్ హిమ్ అనే ఒక స్టేషన్లో ఉన్నాం మనము. హోప్ఫుల్లీ ఇట్స్ డామ్ కోల్డ్ అండ్ వీ మెట్ ఫ్యూ ఫ్రెండ్స్. It's 13 minutes late and everybody are feeling cold. Hi guys. Hi. So, what's your names? My name is Ananya. Hi, my name is Vaishnavi. Hi, hello guys. So, are you alone traveling in Europe? Yes. We are So- here on a 15 days Europe trip. Wow. Finally. Okay. Yes. So, what are your ages? I'm 21. Same, 21. So, at 21, you're traveling alone in Europe in a strange train. How was your experience traveling? It was nice. Good, yeah. So far, it's good. Yeah. The main task was convincing our parents to let Yeah. us come here. It was Alone pretty on the good. trip, I mean, but it was yeah. pretty easy. So, do you regret coming to Europe? No. So, what do you want to tell kids of your age? Go travel. Yes. Come This to is your Europe. age, yeah. Convince your parents. Convince your parents and come here and do what? Just explore Europe. Meet new people. Yeah, like you. Yes, like we met you. So, do you have any experience which is very unique till now that you felt really good? Any travel stories you have to tell? Travel stories. I think the craziest one is that me and my friends were on a trip and our train got delayed, which is not a new thing now. So we had to stay all night at the Hamburg station. We were there for 7-8 hours and it was cold. We found a McD and we spent the entire night there. And you got a compensation for Yeah, we it. got a compensation later, but still. So, what do you guys do? I am studying mechanical engineering in IIT Bombay. And I'm studying civil engineering in COEP Pune. Nice. Nice to meet you guys. Yeah. Yes, nice to meet I you. hope you travel more. Yeah. Yes.